లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకుందాం. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మనము దేవుని చేతిలో ఉన్నామండి. హల్లెలూయా. కుమ్మరి మట్టితోటి ఒక పాత్రను తయారు చేస్తున్నట్లే దేవుడు మనల్ని ఒక పాత్రగా తయారు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యోసేపును దేవుడు ఒక మంచి పాత్రగా తయారు చేసినాడు. మరి అనేక సంవత్సరాలు శ్రమలు అనుభవించిన మరి కొంత కాలానికి దేవుడు యోసేపును కరుణించి గొప్ప వ్యక్తిగా చేసినాడు. దావీదు ఎన్నో శ్రమలు అనుభవించిన ఒక దినము గొప్పవానిగా దేవుడు చేసినాడు. ఒక మంచి శ్రేష్టమైన పాత్రగా చేసినాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు శ్రేష్టమైన పాత్రగా చేస్తాడు, గొప్ప వ్యక్తిగా చేస్తాడు. మరి ఈ కుమ్మరి చేతిలో ఆ మట్టిని ఆయన పిసుకుతా ఉన్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు, అందులో ఉన్న రాళ్ళు ఏరేస్తా ఉన్నాడు. సారెపై పెట్టి ఆ మట్టిని ఒక పాత్రగా తయారు చేస్తున్నప్పుడు మట్టి అనేక విధాలుగా వంచబడతా ఉంది కదండి. అదేవిధంగా దేవుడు మనల్ని నలిపినప్పుడు ఒక పాత్రగా తయారు చేయడానికి వంచినప్పుడు, ఒక మంచి పాత్రను చేస్తున్నప్పుడు, అనేకమైన శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు అయ్యో నేను ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నానే అని బాధ, వేదన కలుగుతూ ఉంటుంది. అయితే నువ్వు గ్రహించాల్సింది, దేవుడు నిన్ను ఒక పాత్రగా తయారు చేస్తా ఉన్నాడు, ఒక మంచి వ్యక్తిగా నిన్ను అభివృద్ధి పరుస్తా ఉన్నాడు. నీవు అనుకున్నవన్నీ దేవుడు జరిగిస్తాడు. గొప్ప స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అయితే ముందుగా ఆయన నిన్ను ఒక పాత్రలా నిన్ను మలుస్తా ఉన్నాడు. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీ క్యారెక్టర్ని దేవుడు డెవలప్ చేస్తా ఉన్నాడు. నీ మనస్సును మారుస్తున్నాడు. నీవు హృదయంలో ఉన్న చెడును తీసేస్తా ఉన్నాడు. నీవు దేవుని చేతుల్లో ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరి చేతిలో ఉన్నామండి? ప్రభు చేతిలో ఉన్నాము. కాబట్టి శ్రమల్లో, బాధల్లో నీవు నమ్మకంగా ఉండు.